మాతృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా నెంబర్ 9295909819. ఇప్పుడు మనము కుజుని యొక్క సంచారం గురించి గోచార ఫలితం ఎట్లా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 3వ తారీఖున అంటే ఈ రోజున మిథున రాశి నుండి కర్కాటక రాశిలోనికి కుజుని యొక్క సంచారం జరుగుతున్నది. కాబట్టి ఇక్కడ కొంతకాలం అంటే 7వ తారీఖు 6వ నెల 2025 వరకు ఇక్కడ సింహరాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు. అంటే 6వ తారీఖు 6వ నెల 2024 వరకు ఇక్కడ కుజుడు ఉండడం జరుగుతుంది. అయితే ఈ కర్కాటక రాశిలో సంచారం వలన ఏ రాశుల వారికి ఏ ఫలితాలు ఉంటాయి కుజుని యొక్క సంచారం వల్ల అనేటటువంటిది మనం సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. దీంట్లో అతిశయోక్తులు ఏమీ ఉండవండి. నా పైత్యం కానీ, నా కవిత్వం కానీ, నా ఆలోచనలు కానీ దేనికి మీకు ఇందులో చూపించడం జరగదు. యథార్థం ఎంతవరకు ఉందో అంతవరకే చెప్పచ్చు. అలా అని చెప్పి మిమ్మల్ని భయభ్రాంతులు చేసేసి డబ్బులు ఖర్చు పెట్టించే ప్రయత్నం ఉండదు. దీనివల్ల శాస్త్రం ఎంతవరకు చెప్పింది అంతవరకు చెప్పడమే జరుగుతుంది. అయితే ఇక్కడ గోచార ఫలితాలు ఎప్పుడు కూడా ఏ విధంగా ఉంటాయి అంటే, ఏ రాశిలో సంచారం చేస్తున్నారో ఆ రాశిలో సంచారం చేసినప్పుడు ఏ విధమైన ఫలితాలు ఉంటాయి అనేటటువంటిది ఉంటుంది. ఈ నెక్స్ట్ చాలా మంది దీన్ని ఉటంకించటం లేదు. మన జ్యోతిష్య మిత్రులు వారికి అందుచేత ఆ విషయాన్ని కూడా మీకు నేను తెలియపరచాలని అనుకుంటున్నాను. అందుచేత ఇక్కడ జన్మ రాశి నుంచి 1, 6, 11 స్థానాలలో కనుక ఈ యొక్క ఏ గ్రహం అయితే గురించి మనం చెప్పుకుంటున్నామో ఆ గ్రహం సంచారం చేస్తూ, ఇప్పుడు మనం కుజ గ్రహం గురించి మనం చెప్పుకుంటున్నాం. సింహరాశి వారికి కుజుని యొక్క సంచారము మిథున రాశిలో జరుగుతున్నందున ఏ విధమైన ఫలితాలు సింహరాశి వారికి కలగజేస్తాడు అనేటటువంటి దాన్ని మనం ఇప్పుడు సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దాము. మనకి ఇక్కడ సింహరాశి వారికి కుజుని యొక్క సంచారము 1000 స్థానంలో అంటే 12వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అంటే 1000 స్థానంలో సంచారం చేసేటప్పుడు శుభ ఫలితములను ఇవ్వజాలరు. కాబట్టి ఇక్కడ ఈ అశుభ ఫలితాలే కలుగజేస్తాడు. ఆ అశుభ ఫలితాలు ఎలా ఉంటాయి? అన్ని శుభ ఫలితాలు ఒకటి కాదు కదండి. అశుభ ఫలితాల్లో చాలా రకాలు ఉంటాయి, శుభ ఫలితాల్లోనూ చాలా రకాలు ఉంటాయి. కాబట్టి ఏ విషయాల్లో మనకి ఇక్కడ ప్రతికూలంగా ఆయన ఫలితాలు ఇస్తున్నారు అనేటటువంటిది సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ప్రవాసం వ్యాధి పీడాంచ బంధువైరం ధనక్షయం దేహ పీడాంచ సంచారం 12 స్థాన గోకుజ అని చెప్పి శాస్త్రం చెప్తోందండి. అంటే ఏం చెప్తోందంటే, ప్రవాసం కుజుడు 12వ స్థానంలో కనుక సంచారం చేసేటప్పుడు దేశ సంచారం, దానికి అర్థం ఉండదండి. ఒక 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 ఏదో ఒక మంచి సదుద్దేశంతో తిరగడం కాదు. ఆడికి వెళ్తే ఏదో అయిపోతుందని మన మనసులో అనుకుంటారు, ఏది జరగదు కూడా. ఆ విధంగా అనవసరంగా తిరగటం జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి పిచ్చెక్కిన వాళ్ళ కూడా తిరుగుతూ ఉంటాడు. ఏక పని కాక ఒక రకమైనటువంటి టెన్షన్, ఒక రకమైనటువంటి ఇది జరిగి చిత్తచాంచల్యం కలిగి ఊరికే తిరుగుతూ ఉంటారు. ఏదో చేద్దాం అనుకుంటాడు, కానీ ఏది అవ్వదు. అక్కడికి వెళ్తే ఏదో అవుతుంది, ఏది అవ్వదండి. అది వృధాశ్రమ అవుతుంది. ఈ విధంగా దేశ సంచారం జరుగుతూ ఉంటుంది. వ్యాధి పీడాంచ రోగాల వల్ల బాధ కలుగుతుంది. బంధువైరం అంటే బంధువులతో అందరితో కూడా విరోధం. ధనక్షయం ధన నష్టం. దేహ పీడాంచ శరీరానికి రోగాలు. సంచారం మొత్తం ఎందుకు తిరుగుతుంటాడు? ఊళ్ళో తిరుగుతాడు, లేకపోతే దేశాలు పట్టు తిరుగుతూ ఉంటాడు. ఈ 12వ స్థానంలో కుజుని యొక్క సంచారము సింహరాశి వారికి, గుర్తుపెట్టుకోండి, ఈ సింహరాశి వారికి ఈ విధమైన ఫలితాలన్నీ ఉంటాయి. అందుచేత వీరికి
ఈ రకమైనటువంటి అశుభ ఫలితాలు కలుగుతున్నాయి కాబట్టి వీరు కూడా ఖచ్చితంగా కుజుడికి ఒక రో ఈ పీరియడ్ అంతా కూడా తిరిగినా మంచిదే. లేదా కనీసం 7 రోజులు తిరగండి. 7 రోజులైనా సరే నవగ్రహాల చుట్టూ తిరగండి. ఈ నవధాన్యాలు ఏమైనా ఉంటే వారి పాదాల దగ్గర వేయండి. చెప్పినట్టుగానే కొంచెం బాధలు ఎక్కువగా కనుక ఉన్నట్టయితే అతి స్వల్పంలో 1 కేజీ కందిపప్పు, 1 కేజీ కందిపప్పు, ఓ 50 గ్రాములు, 100 గ్రాముల కందులు. ఎందుకంటే శాస్త్ర సమ్మతం కోసం మనం కందులు కలపాల్సిందే. అందులో కలపొద్దండి. సెపరేట్‌గా మూట కట్టండి. తీసి పక్కన పెట్టేసుకోవాలి. లేదనుకోండి దానం పట్టినటువంటి బ్రాహ్మడు అరపూట పైన పడుతుందది. ఆ కేజీ కందిపప్పులో నుండి ఈ 50 గ్రాములు, 100 గ్రాములు కలిపినటువంటి కందులు ఏరుకోవాలంటే ఒక పూట పని అవుతుందది. అందుచేత సెపరేట్‌గా ఓ పొట్లం కట్టండి. ఆ కందిపప్పులోనే పడేయండి. వీలున్నట్టయితే ఒక ఎర్రటి జాకెట్ పీస్ ఏదో తీసుకొని దానిలో కట్టేసేసి ఆ సంకల్పం గుళ్ళో పూజారి గారైనా చెప్తారు. పురోహితులు వారు చెప్తారు. చెప్పితే అంటే వ్యయస్థాన స్థిత కుజగ్రహ సంచార దోష పరిహారార్థం అని వారు చెప్తారు. ఆ విధంగా చెప్పించుకుని అది ఆ దానాన్ని ఇచ్చేసేయండి. ఎంతో కొంత దక్షిణ కూడా ఇవ్వండి. దక్షిణ లేకుండా దానం ఇవ్వవద్దు. దాన సాద్గుణ్యం మీరిచ్చేటటువంటి దానం ఏదైతే ఉందో ఆ దానం ఇచ్చినటువంటి ఫలితం మీకు దొరకాలి అన్నట్టయితే మీ శక్తి మేరకు, అలాగే పంతులు గారు ఆశిస్తాడు, ఆయన కోటి ఆశిస్తాడు, అంత కాదు, మీ శక్తి మేరకు 10, 20, 50, 100 ఇప్పుడు కాలమాన పరిస్థితి బట్టి 100 పెట్టవచ్చు. అందులో సందేహం లేదు. 100 రూపాయలు ఇచ్చి వారికి తాంబూలం 2 పళ్ళు అరటిపళ్ళు కలిపి ఇచ్చేసినట్టయితే మీకు ఆ దోషం యొక్క శాంతి జరిగిపోతుంది. శుభాలు జరిగే అవకాశం ఉంటుంది. శుభం భూయా. మీనరాశి వారికి 3వ తారీఖు ఏప్రిల్ నెల 2025 నుండి కర్కాటక రాశిలో కుజుని యొక్క సంచారం జరుగుతున్నది. ఈ కర్కాటక రాశిలో జరిగేటప్పుడు ఈ మీనరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి? 5వ స్థానం అవుతోంది. కాబట్టి ఈ 5వ స్థానంలో కుజుని యొక్క సంచారం వలన ఏ విధమైనటువంటి ఫలితములు మనకి ఇవ్వబోతున్నారు? అంటే దుష్ట ఫలితాలు ఇవ్వబోతున్నారా? మంచి ఫలితాలు ఇవ్వబోతున్నారా? అయితే మంచి ఫలితాలు అయితే ఏవి? ఏ విధమైన మంచి ఫలితాలు? ఏ విషయాల్లో మంచి ఫలితాలు? అలాగే చెడ్డ ఫలితాలు అయితే ఏ స్థానాలలో ఏ విషయాల్లో చెడ్డ ఫలితాలు ఇస్తారు అనేటటువంటిది మనం ప్రధానంగా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. సశాస్త్రీయంగా తెలుసుకోబోతున్నాం. ఇక్కడ శాస్త్రకారులు చెప్పినటువంటి విషయమే మనం చెప్పుకుందామండి. దేహజాడ్యంచ సంతాపః కాలాతిక్రమ భోజనం దురితం కర్మలాభశ్చ భౌమే పంచమ సంస్థితే. భౌమే అంటే కుజుడు పంచమ సంస్థితి, పంచమ భావంలో సంచరించేటప్పుడు వచ్చేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే దేహజాడ్యం శరీరానికి రోగాలు రావటం, సంతాప విచారం కలగటం, కాలాతిక్రమ భోజనం అకాల భోజనం, ఆకలి వేస్తున్నా సరే వెళ్ళడానికి పని పూర్తయితే కానీ వెళ్ళాలి కుదరదు. బాస్ అక్కడ ఈ పని చేసి వెళ్ళవయ్యా అన్నాడు, ఆ పని చేసి వెళ్ళాలి భోజనానికి 3:30 అవుతుంది సాయంత్రం, అప్పుడు చేయాలి, మరి ఏం చేస్తాం. ఇవన్నీ అది బాసను తిట్టక్కర్లేదని వీళ్ళు గ్రహస్థితిలో మనం ఆ విధంగా చేస్తూ ఉంటాం. ఈ విధంగా కాలాన్ని అతిక్రమించి భోజనం చేయడం. కాలాతిక్రమణ భోజనం అంటే అంత ఇంపార్టెంటా అంటే ఇంపార్టెంటే. భోజనము అనేటటువంటిది మనం 2 సార్లు చేసినా 3 సార్లు అంటే టిఫిన్తో కలిపి 3 సార్లు చేసినా ఒకే కాలంలో సరైన సమయంలో భోజనం రోజు అదే టైంలో తినటం అనేటటువంటిది మహా 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 ఆరోగ్యాన్ని కలిగించేటటువంటి విషయం. దాన్ని ఈ రోజుని ఎవ్వరు పట్టించుకోవట్లేదు. ఏ డాక్టర్ చెప్పట్లేదు. టైం తినవయ్యా అంటాడు ఎవడో ముసలోడు అయిపోయాక, 60 ఏళ్ళో 70 ఏళ్ళో వచ్చి రిటైర్ అయిపోయాక. ఒకే టైం అప్పుడే పాపం వాడి టైం కూడా. అంతకుముందు సంపాదన కోసం, ఈ భార్యా బిడ్డల్ని పోషించుకోవడం కోసం, ఉదర పోషణార్థం పరిగెత్తాలి. అర్ధరాత్రి లేచి పరిగెత్తాం, చల్లనక పరిగెత్తాం, వాననక పరిగెత్తాం, ఎండనక పరిగెత్తాం, అనేక రకాలు. భోజనం అనేటటువంటిది మొదటి నుంచి కూడా ఒక క్రమ పద్ధతిలో సరియైన సమయంలో అదే సమయాన్ని పాటిస్తూ ఉన్నట్టయితే డాక్టర్తో పనే లేదు. డాక్టర్తో పని లేదండి. చాలా రోగాలు దూరం అయిపోతాయి. ఒకటే అలా వస్తూ ఉంటాడు, మనిషే పుట్టాక రోగం రాకుండా ఉండదు. కానీ మనకి 3 రోగాలు రావడానికి కారణం అకాల భోజనాలే కారణం. అందుచేత
ఈ అకాల భోజనం కూడా మనకి ఈ పంచమ స్థానంలో సంచారం చేసేటప్పుడు జరుగుతూ ఉంటుంది. ఆ, దురితం పాపకార్యాలన్నీ చేయడానికి, కర్మలాభస్య అంటే పాపకార్యాలు చేయడానికి ఈ చేయటం అనేటటువంటిది కూడా మనం ఈ ఈ విధమైనటువంటి పంచమ స్థానంలో కుజుని యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటుందని చెప్పేసి స్థానంలో కూడా మనకి కుజుడు శుభ ఫలితం ఇవ్వటం లేదు. కాబట్టి ఈయన్ని కూడా మనము ప్రతిరోజు స్మరించుకుంటూ ఉండటము 2 నిమిషాల పాటు ఆయన కోసం కేటాయించినట్టయితే దేవతలందరూ కూడా అల్ప సంతోషులండి. ఇప్పుడు మనం చేసేవి వాళ్ళు అడగడం చాలా చేస్తున్నాం, మన నియమ నిష్ట కోసం మనం చేస్తున్నాం. వాళ్ళు అడిగింది ఏంటండి, చాలా సమయాన్ని వాళ్ళు చెప్పినట్టు నడవమన్నారు. ఎక్కువ నువ్వేదో అన్నీ మానేసేసి మొత్తం ఒక లారీ పూలు తెచ్చేసి, ఒక లారీ కొబ్బరికాయలు తెచ్చేసి, లారీ అరటిపళ్ళు తెచ్చి పూజ చేయమని ఎక్కడా మనకేమి అంత ఇది లేదు. భక్తి ప్రధానంగా దేవుని ప్రార్థించండి. మన నడవడిక ధర్మ మార్గంలో ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థాలు ఇవి. ధర్మంగా నడవండి. అర్థం అంటే ధనం, ధనం కూడా ధర్మంగా ఈ మొదట ఉన్నటువంటి ధర్మం అనేటటువంటిది ఈ అర్థం సంపాదించినప్పుడు అంటే ధనాన్ని సంపాదించినప్పుడు కూడా అక్రమ మార్గం పని చేయదు, అది విషంతో సమానం. అంచేత అది కూడా ధర్మంగా సంపాదించు. ధర్మ అర్థ కామం అది కూడా ధర్మంగానే ఉండాలి. నేను దానికోసం పుట్టాను చెప్పి విచ్చలవిడి స్వేచ్ఛగా చండాల పనులన్నీ చేసినట్టయితే మహాపాతకాలు చుట్టుకుంటాయి. ప్రస్తుతం అర్జెంటుగా రోగాలు చుట్టుకుంటాయి, తర్వాత మహాపాతకాలు చుట్టుకుంటాయి. అర్ధ కామ మోక్ష ధర్మ అర్ధ కామ మోక్షం అనే దానికి మీరు ఏ ప్రయత్నం చేయక్కర్లా. ఈ మొట్టమొదటి చెప్పారు చూడండి, ధర్మ అర్ధ కామ. ఈ ఈ మూడు కూడా ఈ ధర్మాన్ని అన్వేషించి ధర్మాన్ని అర్థం డబ్బులు సంపాదించడం ధర్మంగా, కామం కూడా ధర్మంగా ఉన్నట్టయితే మోక్షం గురించి నువ్వేం చేయక్కర్లా. అది నీకు బోనస్, మీకు బోనస్ అది. ఈ మూడు కనుక ధర్మంగా చేస్తే మీరు ఈ 4వది మోక్షం అనేటటువంటిది మీకు బోనస్ ఫ్రీగా వచ్చేస్తుంది. ఇది అంచేత గమనించి మన ప్రవర్తనని సరైన దారిలో పెట్టుకోండి. ఎవరి డబ్బుకి ఆశించవద్దు, ఏ అన్యాయానికి పాల్పడవద్దు. మనం పుట్టిందే అందుకు. అసలు భగవంతుడు 64 లక్షల జీవరాశుల్లో మన ఉత్తముడుగా తయారు చేయాలని పుట్టించాడు. కానీ మనం ఆ దేవుడికి సరదా కృతజ్ఞమై ఉండాలి. కానీ ఆయన చెప్పిన వాటికి, ఆయన ఉద్దేశానికి పూర్తి విరుద్ధంగా మన జీవితం సాగుతోంది. ఇది కరెక్ట్ కాదు. ధర్మంగా నడవండి, ధర్మంగా సంపాదించండి. ధర్మార్థ కామ మోక్షాలన్నీ సక్రమంగా చేసినట్టయితే మీకు ఇహలోకంలో అన్ని సుఖాలు, పరలోకంలో ఇంక చెప్పాల్సిన పని లేదు. స్వర్గం కాదండి, స్వర్గం అనేది శాశ్వతం కాదు. మీ పుణ్యం అయిపోగానే మళ్ళీ కింద వచ్చేస్తాడు. మోక్షం ధర్మార్థ కామ మోక్షాలు చతుర్విధ పురుషార్థాల్లో ఈ స్వర్గం గొడవ, ఈ పుణ్యాలు గొడవ ఏమి ఉండదండి. అది జన్మరాహిత్యానికి సంబంధించినటువంటి. కాబట్టి ఆ విధంగా నడవండి, సకల శుభాలు పొందండి. శుభం భూయాత్.